నా పేరు షణ్ముఖరావు. మాది శ్రీదేవి మిషనరీ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్. నేను మెయిన్గా రైతులకు సంబంధించిన మిషనరీ చేస్తుంటాను. ఆ మిషనరీ కూడా చాలా తక్కువ ధరలో అందరికీ ఉపయోగపడేలాగా చేస్తుంటాను. నేను చేసిన ఒక అగ్రికల్చర్ మిషనరీకి ఇంటర్నేషనల్ లెవెల్ గోల్డ్ మెడల్ వచ్చింది. అంతేకాకుండా నేను చదివింది 10వ తరగతి. ఈ 10వ తరగతి అర్హతతో నేను ఐఐటీలో రీసెర్చ్ చేసే అవకాశం నాకు దక్కింది. ఇది ఇండియాలో ఫస్ట్ పర్సన్ నేను 10వ తరగతి బేస్తోనే ఐఐటీలో రీసెర్చ్ చేయగలిగిన దానికి. అంతేకాకుండా నేను చేసిన చాలా వాటికి ఒక 8 ఇన్నోవేషన్లు చేశాను. అన్ని అగ్రికల్చర్ సంబంధించినవి. అన్నిటికీ అవార్డు వచ్చింది. అందులో ఇంకొక దానికి రాష్ట్రపతి అవార్డు దాకా కూడా వెళ్ళింది త్రూ ఎన్ఐఎఫ్ ద్వారా. 2020లో నాకు అది నాకు చెప్పారు. కానీ అప్పుడు లాక్డౌన్ కావడం వల్ల అది రాలేదు. కానీ ప్రైజ్ మనీ అయితే పంపించారు. నేను ఇప్పటికీ ఇంకా కొత్త ఇన్నోవేషన్ చేసుకుంటూ మార్కెట్లోకి వెళ్తున్నాను. నా లక్ష్యం ఏంటంటే రైతులకి తక్కువ ధరలో ఉండే మిషనరీ చేయడం అని నా లక్ష్యం. థ్యాంక్ యూ. రైతులకి తక్కువ ధరలో, అసలు ఊహించని తక్కువ ధరలో తయారు చేసి రైతులకి ఇచ్చి వాళ్ళ ఇబ్బందుల్ని అధిగమించేలాగా చేయడం మా నెక్స్ట్ ప్లాన్. ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్న ఒక 3 మిషన్లు చేశాను ఆల్రెడీ. మార్కెట్లకు ఇప్పుడే తీసుకొస్తున్నాను. అంతేకాకుండా ఇప్పుడు ఇంకొకటి వరల్డ్లో ఇంకెంతో ఎక్కడ లేనిది ఒక మిషన్ కూడా తయారు చేస్తున్నా. అది కూడా 90% అయిపోయింది. ఈ సీజన్కి దాన్ని తీసుకురావాలని ప్లాన్లో ఉన్నాను. అంతేకాకుండా ఈ టాప్ 50 దాంట్లో కూడా నన్ను సెలెక్ట్ చేసినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ టాప్ 50 టైలో నేను సెలెక్ట్ అయినందుకు టైకి వాళ్ళకి నేను కృతజ్ఞత తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. ఏ మిషనరీ అయినా సరే 50,000 దాటకూడదు. అది మన ప్లాన్. అంటే రైతు 50,000 అంటే ఏదైనా కొనగలుగుతాడు కదా, ఖచ్చితంగా ఉంటాడు. అంటే రైతుకు 2 ఎడ్లు ఉన్నాయి అనుకో, ఒక 78,000 ఉంటాయి జత. ఇప్పుడు ఎడ్లు లేవు కాబట్టి ఆ ధరలో రైతు కొనగలుగుతాడు. అది మా ప్లాన్ అనమాట. 50,000 దాటకూడదు. ఎంతోటి మిషన్ అయినా సరే 50,000 దాటకూడదని మా టార్గెట్. థ్యాంక్ యూ.